ముందుగా నాకు ఈ సమయం ఇచ్చిన దైవసనులకు వందనాలు. దైవసంతాలకి వేదిని అలంకరించిన సంఘ పెద్దలకి, కుడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం. వారి ఫలమున వలన మీరు వారిని తెలుసుకుందురు. ముళ్ళ పొదల్లో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయుదురా. ఈ చిన్న వాక్యం బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గడిచిన పునరుద్ధాన దినం నుండి నేటి పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని అందరినీ ప్రభువా కాచి దాచి కాపాడినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు ప్రభా. ఇందులో నుంచి ప్రభా నా మాటలు ఏది కాకుండా ప్రభా తండ్రి మీరే తండ్రి నీ బిడ్డలకు తండ్రి ఏర్పరచుకున్న వాక్యమును బట్టి మీరే మాట్లాడతారని ప్రభువా, మీరే సహాయము చేస్తారని, నా ప్రార్థన తప్పులుంటే క్షమించి ప్రతిఫలం దయచేస్తారని పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి అనుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుకుందాం. చాలు. 16వ అధ్యాయంలో చూసుకుంటే వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. వారి ఫలములంటే వారు అంటే అక్కడ ఎవరు? మనమే కదా. మన విశ్వాస జీవితంలో లేదా మన ప్రవర్తన ద్వారా మనం ఇచ్చే ఫలాన్ని బట్టి మనుషులు మనల్ని గుర్తిస్తారు. ఫలాలంటే మనకి మన రకాలైన ఫలాలు మనకి రావు, మనలో నుంచి పళ్ళు రావు. అంటే ఫలాలంటే మనల్ని చూసే మన ప్రవర్తన ద్వారా మనల్ని మనుషులు గుర్తిస్తారు. ప్రవర్తన అనగా మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మనం మాట్లాడే విధానం బట్టి మనుషులు మనల్ని వీళ్ళేంటి అనేసి జడ్జ్ చేస్తారు కదా. అంటే మనందరము మనం నిజంగా మనమైతే పళ్ళు. మన వృక్షం ఎవరు? మన ఫ్రూట్ ఎవరు? తండ్రి అయిన యేసుక్రీస్తు. మనం అలా ఉన్నామా? అతని దారిలో ఉండే మంచి ఫలమిచ్చే చెట్టులాగా ఆ చెట్టులో మనము ఒక బ్రాంచ్ అయి ఉన్నాం కదా. మనము అంటుగట్టువరమై ఉన్నాము. అలా మనము మంచి ఫలాలిచ్చే ఫలితంగా మన ప్రవర్తన అయితే ఉందో లేదో మనం సరిచూసుకోవాలి. అంటే చాలామంది మన ప్రవర్తన, రాత్రి పాస్టర్ గారు వాక్యం చెప్పారు. అంటే చర్చిలో ఒక విధంగా మనం ఉంటాం, అలాగే బయటికి వెళ్ళి వేరే విధంగా ఉంటాం. మనమే చర్చిల్లో పాటలు పాడతాం, మళ్ళీ మనమే సినిమా హాల్లో సినిమాలకి పాటలు పాడతాం లోపల. అంటే మన ప్రవర్తన ఎలా ఉంటుంది అక్కడ? తండ్రి పోలిన ప్రవర్తన విషయంలో లేము. అంటే మన వల్లనే కదా అన్యజనులకి అవమానంగా దేవుడి నామము అన్యాయం అవుతుంది. అంటే మన ప్రవర్తన సరిచూసుకుని మన తండ్రి మంచి చెట్టు కాబట్టి మనం కూడా మంచి ఫలమిచ్చే చెట్ల వలె మనం ఉండాలి. అలాగే 17వ వచనంలో చూసుకుంటే 17వ అధ్యాయం మంచి ఫలాలు ఫలించును. మనం చూసుకుంటే మంచి చెట్టు ఎప్పుడు మంచి ఫలాలనే ఇస్తుంది, పనికి మాలిన చెట్టు ఎప్పుడు పనికి మాలిన ఫలాలు ఇస్తుంది. మనం ఇప్పుడు చెప్పండి, మనందరము బాప్తీసం తీసుకున్నాం కదా, మనమందరం మంచి ఫలాలు ఇస్తున్నామా? మన ప్రవర్తన ద్వారా, మనం మాట్లాడే వడంబడిక ద్వారా అది దేవుడికి నామానికి అవమానకరంగానే మనం ఉంటున్నాం అందరము కూడా. అంటే మనం పనికి మాలిన చెట్ల వలె మనం ఉంటున్నాం. మనం రెండు ఫలాలు ఇవ్వలేము కదా. మంచి ఫలము ఒక చెట్లో నుంచి రాదు, అలాగే చెడ్డ ఫలము ఒక చెట్టు ఇవ్వదు. ఏదో మంచి ఫలమైన చెడ్డ ఫలమైన ఏదో ఒకటి మాత్రం ఇవ్వగలుగుతుంది. అది మనము మంచి ఫలం ఇస్తున్నామా చెడ్డ ఫలం ఇస్తున్నామా అది మనము మన హృదయాల్లో ఆలోచించుకుని మనము మన ప్రవర్తన మంచిగా ఉందా లేదా చెడ్డగా ఉందో మనం ఆలోచించుకోవాలి. అలాగే గలతీయులకు రాసిన పత్రిక అందరికీ తెలుసు కదా, 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనంలో ఆత్మఫలాలు ఉంటాయి.
శరీర ఫలాలు కూడా అక్కడ కనపడుతున్నాయి. 5, 19, 21 వరకు. ఇవన్నీ మనకి చెడ్డ ఫలాలు, పనికి మాలిన చెట్టిచ్చే ఫలాలు. ఇవన్నీ మనలో ఉన్నాయా? విగ్రహారాధన, వ్యభిచారము, అవివేకత్వము, జారత్వము, అపవిత్రత, ద్వేషములు, అసూయలు, ఇంకా చాలా అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ మనలో ఉన్నాయంటే మనం స్పష్టంగా ఇక్కడ బైబిల్ వాక్యం ఏమని తెలియజేస్తుందంటే శరీర కార్యాలు అనగా పనికి మాలిన చెట్టిచ్చే ఫలాలు ఇవన్నీ. అలాగే ఇప్పుడు మంచి ఆత్మఫలాలు ఏంటంటే సమాధానము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఇవన్నీ ఆత్మఫలాలు. ఇవన్నీ మంచి చెట్టిచ్చే ఫలాలు. ఇప్పుడు ఇందులో పనికిమాలిన చెట్టు ఇచ్చే ఫలాలు ఎన్నున్నాయి, ఆత్మఫలాలు మనలో ఎన్నున్నాయి? అందరము ప్రేమ, అందరితో ఒకరినొకరు ప్రేమ, సంతోషం, సమాధానంగా ఉంటున్నామా? ఎవరము ఉండట్లేదు కదా. అంటే మనము అంటుకట్టింది ఎవరితో? ద్రాక్షవల్లితో మనం తీగల వలె ఉన్నాము. యాహాను 15:5 మనం యాహాను చదవ. ద్రాక్షవల్లిని నేను అనగా దేవుడైన యేసయ్య, తీగలు మీరు అంటే మనము. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. మనందరికీ దేవుడు ఫలములు అధికంగా ఇచ్చాడు. ఫలము లేనోళ్ళు, ఇక్కడ ఆశీర్వాదాలు లేనోళ్ళు ఎవరూ లేరు. కానీ ఆశీర్వాదం మనం ఎంతవరకు వాడుకుంటున్నాం? ఆశీర్వాదము మంచి చెట్ల వలె వాడుకుంటున్నామా లేదా చెడ్డ చెట్ల వలె వాడుకుంటున్నామా? అంటే చాలామంది ఆశీర్వాదం వచ్చిన వెంటనే దేవుణ్ణి వదిలేస్తాం ముందుగా కదా. కిందేముంది? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునితో మనం తీగల వలె అంటుకట్టుకుని లేకపోతే మనం ఏమీ చేయలేము. కాబట్టి మనందరము ఇక్కడున్న ఆత్మీయ ఫలాల్లో మనం ఫలించేవారుగా ఆత్మ ఫలాలు ఉన్నాయి కదా. ప్రేమ, శాంతి, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఇవన్నీ మనలోకి నేర్చుకోవాలి రోజు. శరీర కార్యాలు ఉన్నాయి కాబట్టి ఇవి మనందరము ఇంటి దగ్గర కూర్చుని ఒకసారి చదువుకొని ఇందులో ఎన్ని ఉన్నాయని మనకి టాలీ చేసుకుంటే మనమే తెలిసిపోతాం మనం ఎంతవరకు ఉన్నాము. అలాగే ఇక్కడ మత్తయి 13వ అధ్యాయము 47, 49 వరకు చెప్పు. నలభై 49 కూడా చదువు. దేవదూతలు వచ్చి ఇక్కడ ఏముందంటే మంచి చేపలు గంపలోకి వేశారంట, చెడ్డ చేపలన్నీ బయట పారేశారు. అంటే ఇక్కడ నేను ముందు చెప్పిన దాంట్లో మంచి ఫలాల గురించి చెప్పాను, ఇక్కడ మంచి చేపల గురించి చెప్తున్నాను. ఈ రెండిటికి వ్యత్యాసం ఏమీ లేదు. ఇక్కడ ఓన్లీ మంచి చెడు మాత్రమే ఉంది. అంటే ఇక్కడ మనం మంచి చేపలన్నిటిని దేవుడు బుట్టలోకి వేసుకున్నాడు, అంటే తన పరలోకంలోకి చేర్చుకున్నాడు. అలా మనము చెడ్డ ఫలాలు ఇచ్చే అన్నిటిని లేదా చెడ్డ చేపలన్నిటిని ఏం చేశారు? బయట అక్కడే పడేశారు. అక్కడ ఏముందంటే 50వ వచనంలో వారిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరికి ఉండెను. అంటే మనం చెడ్డ ఫలాలు ఇచ్చి లేదా చెడ్డ చేపలుగా ఉంటే
మనల్ని దేవుడు ఏం చేస్తాడు? అగ్నిగుండంలో వేసేసి కాల్చేస్తారన్నమాట. అయితే మనం మంచి ఫలాలు ఇవ్వడంలో చాలా కొంచెం కష్టంగా ఉంటుంది ఈ లోకంలో. ఎందుకంటే ఎవరైనా వచ్చి ఇప్పుడు నన్ను కొట్టేశారనుకోండి, నేను ప్రేమ, శాంతి, సమాధానంగా ఉండమన్నారు. అలా ఉంటానా? ఉండను. ఎందుకు కొట్టావని నేను తిరిగి కొడతాను కదా! అది ఎవరైనా సరే. కాకపోతే అదే దేవుడు మంచి ఫలం, చెడ్డ ఫలం ఇవ్వద్దు, మంచి ఫలం ఇవ్వమన్నారు కాబట్టి దేవుడు కొట్టొద్దన్నాడు అని నేను కొట్టకుండా వెళ్ళిపోయానంటే అక్కడ నా ఈగో సాటిస్ఫై అవ్వదు ఫస్ట్. కొట్టలేదు కాబట్టి. సో అంటే కొంచెం చాలా కష్టం ఈ ఇరుకు మార్గంలో మనం మంచి ఫలాలను ఇవ్వడం. కాకపోతే మనం మంచి ఫలాలు ఇస్తున్నామా, చెడ్డ ఫలాలు ఇస్తున్నామో మనం క్రీస్తుని పోలి రోజు రోజుగా మార్చమన్నారు కాబట్టి ఒక్కసారి మనల్ని క్రీస్తుని మనం అంగీకరించుకున్నామంటే మనలోకి ఆ స్వభావం ఖచ్చితంగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా తెలియకుండానే. ఇప్పుడు ఎవరైనా చాలామంది సాత్వికంగా, సమాధానంగా, దేవుళ్ళో నిజంగా ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళు చెప్పేయచ్చు. మనం వీళ్ళేంటి ఇంత సమాధానంగా ఉన్నారు అంటే దేవుళ్ళో తగ్గింపు మనసు వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఇవ్వలేదు, వాళ్ళకి రూపాంతరం అలా చేసుకున్నారు. కాబట్టి మనం కూడా రోజు రోజు బైబిల్ చదువుకుని దేవుని ఆజ్ఞల్ని మనం మంచిగా కాపాడుకుంటూ మనల్లో ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటే మనం మంచి ఫలాలుగా మనం మారుతాం. అలాగే యాహాను 15:5 చెప్పాను కదా ద్రాక్షావళి తీగల గురించి. అలా కూడా దేవుని ఆశీర్వాదాలు మనం ఉంచుకుని అది దేవుని కొరకు బహుగా ఫలించే రీతిగా మన ఫలాల్ని దేవుని కొరకు మాత్రమే వాడేటట్టు మనం ఉండాలి. లూకా 13:6-9. ఎరువు వేసి ఇక్కడ అంజూరపు చెట్టు ఒక ద్రాక్ష తోటలో ఉందన్నమాట. అంటే ద్రాక్ష తోట మొత్తం ఫలించింది కానీ ఒక్క అంజూరపు చెట్టు మాత్రం ఫలించలేదు. ఇక్కడ ద్రాక్ష తోట యజమాని ఎవరు? యేసుక్రీస్తు కదా. అక్కడ అన్ని చెట్లు ఫలాలు ఇచ్చిన ఒక్క అంజూరపు చెట్టు కోసం దేవుడు చింతించి యజమానితో చెప్తున్నాడు మాట, ఇదొక్క ఫలం మాత్రం ఈ ఒక్క చెట్టు మాత్రం ఫలం ఇవ్వట్లేదు, దానికి ఎంతో ఎరువులు వేశాను, ఎంతో సారు తీసి అన్నిటిని నారు చేసి నీళ్ళేసి ప్రతిరోజు దానికి ఎండ తగిలేలాగా దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ చూస్తున్నాను కానీ అది మాత్రం ఫలించట్లేదు, దాని చుట్టూ ఆకులు మాత్రం ఉన్నాయి కానీ ఫలించట్లేదు అనేసి అంది. అంటే మనం కూడా మన విశ్వాస జీవితంలో బలంగా ఉన్నామేమో కానీ ఫలం ఇచ్చే చెట్టులాగా లేము. ఎప్పుడోకప్పుడు దేవుడు కూడా అక్కడ తోటమాలు ఏమంటున్నాడు, యజమానుడు ఏమంటున్నాడు, తీసేయి ఈ చెట్టు వేస్ట్, దీనికి రోజు నీళ్ళెత్తున్నాము, మనకి ఎంతో విలువైన ఎరువులన్నీ వేస్తున్నాము కానీ దీనికి పెట్టుబడి పెట్టడం డబ్బులు వేస్ట్, ఇది త్వరగా తీసేస్తే దీని బదులు వేరే చెట్టు ఫలించే చెట్టు వేస్తే మనకే కదా దీన్ని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అనేసి అంటున్నారు. అంటే మనం కూడా దేవుడు ఒక్కొక్క ఛాన్స్ ప్రతిరోజు మనకి తినడానికి తిండి ఇచ్చి ఉండడానికి అన్నీ ఇచ్చి మనం దేవుళ్ళో అన్నీ తినేస్తున్నాం కానీ ఎదగట్లేదు దేవుళ్ళో కదా. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా స్వీటీ ఉంది, ఒక రాజమండ్రి వెళ్ళి ఒక రోజ్ ఫ్లవర్ తెచ్చుకుంది, తనకి ఎంతో ఇష్టమైన రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్, అది వేసుకుని రోజు దానికి వాటర్ వేస్తుంది, ఇంకా దానికి కావాల్సిన ప్రతి ఫెస్టివైజ్ వేస్తుంది అన్నమాట. కానీ అది మాత్రం ఎదగట్లేదు, రోజు పెరిగిపోతుంది. అప్పుడు స్వీటీ ఏమంటుంది, శ్రీస్తా ఏంటిది చాలా రోజులైంది ఇది మాత్రం పెరగట్లేదు, ఏంటిది నేను చేయాలంటే నేను ఏమంటాను, తీసే ఇంకోటి తెచ్చుకుందాం అంటానా లేదా? అంటే చిరాకు వస్తుంది కదా మనకి, రోజు పెరుగుతుందా లేదా, ఒక చిన్న మొగ్గొచ్చి రాలిపోయినా మళ్ళీ వారం రోజుల తర్వాత అది సరిగ్గా చేయకపోయినా మనకి చిరాకు వస్తుంది తీసేయడానికి.
దేవుడు కూడా అంతే. మన ఆత్మీయ స్థితిలో మనం ఎదుగుదామని రోజు 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 వెళ్ళి దాన్ని తేరి చూస్తున్నప్పుడు మనం ఫలించే తీగల వలె లేకుండా, లేదా ఫలించే ఫలాల వలె లేకుండా ఉంటే ఆ దేవుడు మనకి ఎప్పుడోకప్పుడు ఇంకా ఛాన్స్ తీసేసుకుంటాడు. మనము ఇంక మొత్తానికి అంతమైపోతాం. అందుకే దేవుని యందు భయము భక్తి కలిగి ఇప్పటి నుంచైనా మనం ఫలించే రీతిగా మన ప్రవర్తన ఎలా ఉందో మనం చూసుకుని, మనం సరైన మన ప్రవర్తన ద్వారా మనల్ని ఎలా ఎవరు గమనిస్తున్నారు, మన ప్రవర్తన ద్వారా ఇది మంచి చెట్టా లేదా చెడ్డ చెట్టా అని మనల్ని మనం ఒకసారి తెలుసుకుందాం. అలాగే మత్తయి సువార్త 13:15 ఇది ఇంటికెళ్ళి చదువుకోండి. ఒకసారి చదివాక 13:15 మత్తయి సువార్త. ఈ ప్రజలు కనులారా చూచి హృదయం అంటే వారు కనులారా చూస్తున్నారు స్వస్థతలు, చెవులారా వింటున్నారు. వారు హృదయము క్రొవ్వుబట్టి అదే అంటే అసలు వినలేదన్నమాట. అంటే మేమంటారు మాంసము గుండి తీసేసి అక్కడ రాయి గుండు ఉందన్నమాట ఆ హృదయానికి. వాళ్ళు ఏం చేసినా కూడా దేవుళ్ళో ఆసక్తి లేదు. దేవుళ్ళో ఉండే ఏంటంటే దేవుడు రోజు ఆశీర్వదించేస్తున్నాడు కదా, మనం ప్రార్థన చేయకుండానే మనకి అన్ని స్వస్థతలు కలిగేస్తున్నాయి కదా అనేసి వారి హృదయం ఎంతో ఇక్కడ భయంకరంగా తయారైపోయింది. ఇక్కడ చదువుతున్నాడు కాబట్టి అలా ఇక్కడ 13:15లో ఉన్నట్టు మనమేమైనా ఇక్కడ ఉన్నామేమో. మన చెవులు అలా వినకుండా మందగిలిపోయి మన కళ్ళు చూడకుండా ఆ హృదయంలో గ్రహించుకోకుండా మనం అలా ఉన్నామేమో. మనం మన ప్రవర్తనని సరి చేసుకుందాం. నా వాక్యంలో తప్పులుంటే క్షమించండి. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.